నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అరసిమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అయినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు చేయబడ్డారు. దీనిపై మరింత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 అనే అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు ఉన్న మద్యం పాలసీని మార్చాడు. దానికి ఏం కారణం చెప్పాడంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చాం. మనం మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతుంది, ఒక పరిమితులు విధిస్తాం, అందుబాటులో లేకుండా చేస్తాం, ధరలు పెంచుతాం, దాని ద్వారా మద్యపానాన్ని దాన్ని తగ్గిద్దాం అని చెప్పేసి చెప్పాడు. ఒక స్టార్ హోటల్లో మాత్రం దొరుకుద్ది, అందుబాటులో లేకుండా చేద్దాం అని చెప్పాడు. అది వినడానికి చాలా బాగుంటుంది. అది దాని వెనకాల పెద్ద స్కామ్ ఏంటంటే, ద్రోహపూరిత చర్య ఏంటంటే, మద్యం మీద వచ్చే సాధారణంగా ప్రభుత్వాలు మద్యం వ్యాపారం చేయవు. మద్యం మీద ఎక్సైజ్ డ్యూటీ ద్వారా పన్నులు తీసుకుంటారు తప్ప వాళ్ళే వ్యాపారం చేయదు ప్రభుత్వం. కానీ ప్రభుత్వమే వ్యాపారం చేస్తుందని చెప్పాడు. ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని ప్రభుత్వం ముసుగులో ఈ దొంగల మూట దూరి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, తయారీ దగ్గర నుంచి, పంపిణీ దగ్గర నుంచి, అమ్మకాల వరకు మొత్తం కొల్లగొట్టేశారు. ఆఖరికి సీసాలో బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఇలాగా ఏ ఏ మార్గాల్లో ఆదాయం ఉంటుందో అన్ని మార్గాల్లో కూడా వీళ్ళు దూరేశారు. పేరుకి ప్రభుత్వం దుకాణం, అందులో వీళ్ళు మనుషులను పెట్టుకుంటారు. 100 రూపాయలు అమ్మితే 10 రూపాయలు ప్రభుత్వానికి లెక్క చూపిస్తారు, మిగతా 90 రూపాయలు జేబులు వేసుకుంటారు. ఇది ఎలా సాధ్యమవుద్ది? ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ అనుకో, మొత్తం లెక్క వచ్చేస్తుంది. ఈ లెక్క రాకూడదు కాబట్టి ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని పెట్టారు. అంటే డబ్బులు వచ్చిన డబ్బులు వాడు ఎంత చెప్తే అంత లెక్క, ఇలా లెక్కెట్టేసి కట్టకట్టి ఇది కూడా ఎంత అమ్మిందంటే అంతే నోరు మూసుకుని తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా బాటిల్స్ చూపిస్తారు. ఇలాగా దాదాపు 4 ఏళ్ళు కొల్లగొట్టేశాడు. మరి ఈ ప్రాసెస్లో రావడానికి ముందు మరి ఆల్రెడీ కొన్ని బ్రాండ్లు, ఓ డిస్టిలరీసు, ఆల్రెడీ గుర్తింపు పొందిన కంపెనీలు ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటాయి కదా. మరి వాళ్ళందరినీ సడన్గా ఎల్లగొట్టేస్తే బాగోదు కదా. వాళ్ళని ఎల్లగొట్టాలంటే ఏం చేయాలి? పొమ్మనకుండా పొగబెట్టాలి. పొమ్మనకుండా పొగబెట్టాలంటే ఏం చేయాలి? అప్పటి వరకు ఉన్న పాలసీ ఏంటంటే, గవర్నమెంటే ఓ డిపో నిర్వహిస్తుంది. గవర్నమెంట్ ఈ కంపెనీల దగ్గర నుంచి లెక్కర్ తీసుకుంటుంది. ఆ లెక్కర్ని వైన్ షాపులకి, బార్లకి, అన్నిటికి వాళ్ళు సప్లై చేస్తారు. డీడీ తీసిస్తే దానికి సరిపడగా లెక్కర్ ఇస్తారు, అది అమ్ముకుంటారు. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ డీడీ తీస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి అమ్ముతారు. ఇది లెక్క. అప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో పారదర్శకంగా కంపెనీల దగ్గర నుంచి తీసుకుని ఆ గవర్నమెంట్ డిపో ద్వారా వీళ్ళకి ఇస్తుంది అన్నమాట. ఇక్కడ నకిలీ మద్యం లేకపోతే డూప్లికేట్లు, నాసిరకం అమ్మడానికి ఉండదు. గవర్నమెంట్కి అన్నిటికీ కొంచెం జాగ్రత్తగా సప్లై చేస్తారు. ఇలా ఉన్నప్పుడు ఆ సప్లై చేస్తూ ఉంటారు. సపోజ్ నువ్వు సప్లైర్ అనుకో, నేను తీసుకుంటున్నాను, నువ్వు ఏదో సప్లై చేస్తావు నాకు, ఎప్పటికప్పుడు నువ్వు సప్లై చేస్తావు, నేను డబ్బులు కట్టేస్తూ ఉంటాను. నేను వదిలించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నీ చేత సప్లై చేయించేసుకుని డబ్బులు ఇస్తాం మానేసాను అనుకో, నీకు చిరాకు వస్తుంది కదా. ఒకసారి అడుగుతావు, ఏదో వంక పెడతాం, మళ్ళీ నీ సప్లై చైన్ తెగిపోకుండా సప్లై చేస్తూ ఉంటాం. అలా 2-3 సార్లు అడిగిన తర్వాత ఇంకే ఇవ్వట్లేదు అనుకో, విసుకొచ్చి మానేస్తావు. అంతే కదా. అంటే నేను నిన్ను బొమ్మలేదు, నీ అంత నువ్వేం మానేసావు. అలా చేశారు వాళ్ళకి. వాళ్ళు సప్లై చేసి అన్ని తీసుకుని డబ్బులు వాడేసి తినేసిపోరు శుభ్రంగా. ఆ డబ్బులు అడుగుతుంటే అదిగో ఎదుగో అని చెప్పేసి వాళ్ళ మీద ఎళ్ళమే పెట్టి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలనుకుంటే కాళ్ళు అరిగిపోయి మోకాళ్ళ దాకా వచ్చేస్తాయి. అరిగిపోయి చెప్పులు అరుగుతుంది కాదు, కాళ్ళు అరిగిపోతాయి. తిరిగి ఇక వాళ్ళు వెళ్తా పడలేమో బాబు పెంటగోలు. ఎందుకని ఆఖరికి అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఎంపీ, టీడీపీ నుంచి అందులోకి వెళ్ళి పోటీ చేసి ఎంపీ అయ్యాడు. ఆయన కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ కంపెనీలు ఉన్నాయి, ఆయన కూడా సప్లై ఉద్రబాబు వెళ్ళకని చెప్పి మానేశాడు. ఇటు ఆయనకు 300-400 కోట్లు పెండింగ్ పెట్టేసి పైకి కిందకి చూస్తున్నారు అడుగుతుంటే, ఇక ఉద్రబాబు వెళ్ళకని మానేశాడు. ఆయన కూడా మానేశాడు. వాళ్ళు కోరుకున్నది అదే కదా, పోతే పోండ్రా, మీరు పోతే మాకు తెలియదా, మా ఎవరు రెండ్రా అని చెప్పేసి వాళ్ళు వండేస్తాం మొదలెట్టారు. నీకు సాంబార్ తయారు చేయడం వచ్చా? రసం సాంబార్ పెడతాం వచ్చు కదా. అలాగే సారా గాయించేసారు. గాయించేసి దాని సీసాలన్నా నింపేసి ప్రభుత్వం డిస్టిలరీస్ అప్పటికే ఆల్రెడీ కొన్ని డిస్టిలరీస్ ఉంటాయి. టీడీపీ వాళ్ళకి ఉంటాయి, మిగతా పార్టీలు రకరకాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరినీ వాళ్ళ పేరునే ఉంటాయి కానీ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారని బెదిరించి భయపెట్టేసి వాళ్ళు లాగేసుకుంటాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా ఏదైనా కొంటం గట్ట చేయరాళ్ళు, ఇచ్చేసి వెళ్ళిపోయి అంటారు. వాళ్ళు కాదంటే ఆయన ఏదో రకంగా ఇరికిచ్చేస్తాం, కొట్టిచ్చేస్తాం, పోలీసుల చేత కేసులు పెట్టి రకరకాల న్యూసెన్స్ అలా తీసేసుకున్నారు. డిస్టిలరీస్ తీసేసుకుని అందులో వండేయడం మొదలెట్టారు సీసాలు. అప్పటి వరకు 7 రూపాయలు ఎంత ఉందనుకో బాటిల్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి 15 రూపాయల రేటు. ట్రాన్స్పోర్ట్ 10 రూపాయలు ఉందనుకో 35 రూపాయలు. అలాగనమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకుని
సీసాల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ దగ్గర నుంచి వాళ్ళు తయారు చేసేదానికి 10 రూపాయలు పడితే ఒక క్వార్టర్ 225కి 150 కూడా అమ్మేవారు. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ అని మనకి తెలియదు ఎంత అవుద్దో ఏటో. 8 రూపాయలు వాటిలో 50 అమ్ముతున్నారని చెప్పేవాడు అప్పుడు. వీళ్ళు ఇప్పుడు 150 అమ్మారంటే దాన్ని ఎంత దొబ్బేసినట్టు వాళ్ళు, అవునా కదా. ఇలాగా అది లెక్క రాకూడదు. ప్రభుత్వం షాప్ అంటే ప్రభుత్వ పరంగా ఆథరైజ్డ్గా ఆన్లైన్ పేమెంట్ రికార్డ్ అయితే 100 అమ్మితే 100 లెక్క చెప్పాలి. మరి వీళ్ళు అలాగా వీళ్ళు అంత సక్రమంగా చేయడానికి, మంచి వ్యాపారం చేయడానికి వాళ్ళకి ఎంతకు నచ్చుతుంది? అసలు దుబ్బేసి ఉద్దేశమే కదా ఇదంతా ఆల్రెడీ దక్షిణాఫ్రికాలో గట్రా చేసి వచ్చారు వీళ్ళు. ఈ గ్యాంగ్ ఇప్పుడు అరెస్ట్ అయిపోయిన గ్యాంగ్ అంతా అక్కడ తర్ఫీదు పొంది అక్కడ వ్యాపారం చేసి అన్నయ్య ఇలా చేయొచ్చు, దుబ్బేయచ్చు అని చెప్పారు వచ్చి ఇక్కడ. ఈ తెంగరోడికి అది ఆ వాజలు లేవు. దుబ్బేయాలనుకుంటాడో దుబ్బేసింది తీసుకుంటాడు తప్ప ఎలా దొంగతనం చేయాలో కూడా తెలియదు. ఎవడో చెప్తాడు, విజయసాయి రెడ్డో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి చెప్తే డబ్బులు వస్తున్నాయని కానీ చెవులు మెదిలితే ఇలాగా ఏంట్రా బాబు అంటాడు. అలాగే కొల్లగొట్టేసి ఈ స్కామ్లో డిస్టిలరీసు, మరి ఆ డిస్టిలరీస్ చేయడానికి కూడా ఎవడొకడు వస్తాడు కదా, ఆడి దగ్గర ముడుపులు తీసుకుని ఆడికి అప్పచెప్పారు తయారు చేయడానికి. ఆ కేసు అనమాట ఇప్పుడు నడుస్తుంది. 3,000 కోట్లు ముడుపులు, ఈ ట్రాన్స్పోర్టు ఎవడెవడ ఖాతాల్లోకి వెళ్ళినాయి ఏటని. ఇంకా మీకు ఆన్లైన్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పేమెంట్లు చేసుకున్న వేలాది కోట్ల రూపాయల స్కామ్ ఇంకా అవి బాకీ అది ఉంది. ఇది ఇప్పటికి ఇంతవరకు వచ్చింది. అది సులువైపోద్ది. ఇంకా ఇది అందరూ లోపల పెట్టేసి శుభ్రంగా కర్రలకి ఆయిల్ రాసి నిలబడితే మొత్తం చెప్పేస్తారు, మొత్తం అవి కూడా వచ్చేస్తాయి బయటికి. ఇప్పుడు ఇది ఇంతవరకు దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మీకు తెలియదు కానీ, మీరు చిన్నపిల్లలు మీకు తెలియదు కానీ మాకు తెలుసు. ఊళ్ళో ఒక గూడు బండి రిక్షాకి మైక్ కట్టుకుని వచ్చేవారు మా ఊరు. మీరు ఎప్పుడన్నా చూస్తున్న ఈ సినిమా కత్తుల రత్తయ్య సినిమా వస్తుంది త్వరలో అనౌన్స్మెంట్. రోజు సాయంత్రం 6 గంటలకి మొదటి ఆట అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. సైకిల్కి రిక్షా కట్టుకుని లేకపోతే ఒంటెద్దు బండికి మైక్ కట్టుకుని వచ్చేవారు, పాంప్లెట్లు పంచుకుంటున్నాను. అలాగే జనం అందరూ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వీళ్ళు లోపల పోతాడో. 2 ఏళ్ళు అయిపోయింది వీళ్ళు వచ్చి నోటుకొచ్చినట్టు పేలుతున్నారు. వీళ్ళందరూనేమో మేము వచ్చిందని మీ సంగతి చూస్తాం, ఒక్కొక్కడికి కట్టున్నారు పెడతాం, ఇలాంటి మాటలు మాట్లాడారు. రెడ్ బుక్ అన్నారు, ఆ బుక్ అన్నారు, ఈ బుక్ అన్నారు అని వీళ్ళందరికీ అసహనం వచ్చేస్తూ ఉంది. సహజంగానే వస్తుంది. ఎందుకంటే అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు ఇదేట్రా బాబు అనుకుంటారు కదా సహజంగానే. మేము కూడా తిట్టివాళ్ళం ప్రభుత్వాన్ని, ఇదేంటి ఇలాగన్నారు, లేదా మమ్మల్ని తిట్టేవారు కొంతమంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ధైర్యం ఉంది. ఒకసారి దీని మీద ఆలోచిస్తే ఏ ప్రభుత్వమైనా ఆ నాయకుడికి, ప్రభుత్వాధినేతకి ఒక పాలసీ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉండేవాడు. సార్ మీ పాలసీ ఏంటంటే, మన పాలసీ ఏమీ లేదు, పైకి నవ్వుతూ ఉంటాం, లోపల గోతులు తవ్వేస్తాం, మడతెట్టేస్తాం అని చెప్తాడు అన్నమాట అధికారులకి. వాళ్ళు అలాగే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి రాగానే మీ పాలసీ ఏంటంటే, మన పాలసీ ఏంటన్నా మొత్తం లేపేస్తామే అన్నాడు. అలా చేస్తారు. అలా కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే, మనకు చెడ్డ పేరు రాకుండా చూడాలబ్బా, నేను గుట్కా మంచోడినే అనిపించుకోవాలి అని చెప్పి ఆయన అన్నాడు. ఇలాగనమాట. రోసయ్య గారిని సార్ మన పాలసీ ఏడే బాబు, పై వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ పోవాలని ఇలాగ ఉంటుంది వాళ్ళ పాలసీ. కేసీఆర్ గారు ఉండడం కూడా ఆయన పాలసీ ఏంటంటే, ముఖ్యమంత్రి రావుగానే అడుగుతారన్నమాట అధికారులు, సార్ మన పాలసీ ఏంటంటే, మన పాలసీ ఏముంది వాయ్ అని చెప్పేసి ఆయన అప్పుడప్పుడు ఆంధ్ర వాళ్ళు తిడతారు, మెత్తం మన పని మనం చేసిపోదాం అని ఆయన చెప్తాడు. ఇలా ఉంటుంది. చంద్రబాబు గారిని అడిగితే ఏం చెప్తాడు, నేను 100 లెక్కలు చెప్పేసి వాళ్ళకి మనం పెట్టుబడులు తీసుకురావాలి, ఇలా తీసుకురావాలి, అప్పుడు హైటెక్ సిటీ కట్టాం, ఇప్పుడు ఏదో ఇంకోటి, అప్పుడు కంప్యూటర్లో కూడా మీద ఉన్నాం, ఇప్పుడు ఏఐ క్వాంటమ్ ఇలాంటివన్నీ చెప్పేస్తారు వాళ్ళకి. వాళ్ళు సగం అర్థమై సగం అర్థం అవ్వకుండా వాళ్ళు పనులు చేసుకుంటారు. ఆయన ఆలోచన విధానం అలా ఉంటుంది. డెవలప్మెంట్, పెట్టుబడులు, ఉద్యోగాలు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఈ పాలసీ ప్రకారం వీళ్ళు ఎలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వీళ్ళు వెళ్తారు కదా. మనం వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఇష్టం మాట్లాడారు, వాళ్ళు ఎగిరెగిరి తినేద్దామని అడుగుతారు కదా, పోలీసులు గట్టని అడుగుతారు కదా, నాయకులు కూడా అడుగుతారు కదా. వద్దొద్దు మనం అలా చేయకూడదు, వాళ్ళు చేశారని మనం చేస్తే మనకి చెడ్డ పేరు, వాళ్ళకి మనకి తేడా లేదా అంటారు. మనం వాళ్ళకి అక్షర రాజకీయాలు చేయొద్దు, ఏదన్నా ఉంటే మనం కేసులు కట్టి చట్ట ప్రకారం వెళ్దాం, చట్టమే చూసుకుంటే వాళ్ళని. ఈ లోపల మనం ఇటంతా పెంట చేసిపోయి అన్ని శుభ్రం చేసి అమరావతి, పోలవరం, రైల్వే జోన్లు, హక్కులు, స్టీల్ ఫ్యాక్టరీ, అలాగే మనం కొన్ని హామీలు ఇచ్చాం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు తీసుకొస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, డిఎస్సీలు, ఇలాంటి అన్నిటిలో వాళ్ళు నడుచుకుంటూ పోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది కాబట్టి దినగండం రోజు దాని అడ్జస్ట్మెంట్లు రకరకాలు వాళ్ళు ఫుల్ బిజీగా అయిపోయారు. మనకేమనిపిస్తుంది, ఇదేట్రా బాబు ఇవన్నీ బాగానే ఉంటాయి మనకు అన్నీ. ఇప్పుడు పొద్దున్న లెగ్గానే 2 ఇడ్లీ నెయ్యి వేసి కార్పోర్ట్ వేసి పెట్టేసి మళ్ళీ 11:30, 12 భోజనం పెట్టేసి మధ్యాహ్నం మిరకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు పెట్టేసి సాయంత్రం 8 భోజనం పెట్టి 2 మోర్పులు పెట్టేస్తాం, అమ్మాయి పడుకుంటాం,
తర్వాత మనకి ఏం గుర్తుకొస్తుంది, మనకి అమాసనాడు అట్టట్లేదు, పొన్ననాడు బూరెట్టలేదు అంటాం. ఇవన్నీ సాగిపోతుంటాయి. నువ్వు పొద్దున్నే లెగ్గానే మీ అమ్మగారు నెత్తిమే టపాలని ముట్టుకేసేసి ఇల్లంతా ఊడ్చి బాత్రూమ్లు కడిగేసి రా అని 9 దాకా టిఫిన్ ఎట్టలేదు అనుకో, నీ దృష్టి అంతా టిఫిన్ మీద ఉంటుంది తప్ప అమాసనాడు అట్టట్లేదు, పొన్ననాడు బూరెట్టలేదు అన్నావు నువ్వు. మా వాళ్ళకి తెలియక వీళ్ళన్నీ సక్రమంగా చేసేసుకుంటూ వస్తున్నారు. ఈ సక్రమంగా చేసేసుకుంటూ వస్తంతో వీళ్ళకి అందరికీ తిమితంగా ఉండి లా అండ్ ఆర్డర్ బాగుండి ఎవడన్నా ఏం మాట్లాడినా ఏం అనట్లేదు కాబట్టి వీళ్ళు డెఫినెట్గా అయ్యా నువ్వు అలాగన్నావు, నువ్వు రెడ్ బుక్ అన్నావు, మీ శాతకాని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజమే మాట్లాడతారు, మరి ఏం చేస్తారు, 10 రోజులు వచ్చినప్పుడు పడతారు. నేను 4 రోజులు చెప్పేవాడు, ఒరే బాబు ఆగండ్రా బాబు, 2 ఏళ్ళు పూర్తవుతుంది జూన్ 12 నాటికి, ఆ ఏళ్ళ నుంచి మొదలవుద్ది వాళ్ళకి రభస రాంభజన్ మొదలవుద్ది వాళ్ళకి, జజ్జనకర జనారే ఉంటుంది అని ఒక రోజు ముందు నుంచే మొదలెట్టేశారు. ముందు మద్యం స్కామ్ తాలూకు రిబ్బన్ కట్ చేశారు. టపాలమని రాజకేశ్వరి వెళ్ళిపోయాడు. ఆగు నేను వచ్చేస్తున్నాను, నేను వెనకాల వాసుదేవుడు వెళ్ళిపోయాడు. కారు ముందు వేసాడు, నేను ఆగుతానా నీ వెనక, నీకన్నా ముందునే వస్తాడు, ఇంత లావు ఉంటాడు కదా, పరిగెట్టేసుకెళ్ళిపోతాడు. వాళ్ళ తోడుకుని కూడా తీసుకుపోతాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత బాలాజీ గోవింద పిల్లటోళ్ళు అందరూ ఉంటారు కదా, మీరు ఒక్కళ్ళు వెళ్ళిపోతే ఎలాగండి, మేము రావద్దా అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు లోపలికి. మొత్తం వరసెట్ అవుతారా జగన్మోహన్ రెడ్డి, మీరు అందరూ వెళ్ళిపోయిందని నేను ఒకరిని ఏం చేయనయా, నేను కూడా వచ్చేస్తాను. ఇది కథ. టకాలమని వీళ్ళందరి కథ ముగుస్తుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి వెళ్తాం వస్తాం, మొన్న వెళ్ళాం రాలేదా, మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోలేదా, అరెస్ట్ అయితే సానుభూతి వచ్చేద్దే, మా వాళ్ళందరూ నేను అసలు కాక్రోచ్ని అన్నాడు. కాక్రోచ్ అంటాడు అతను కాక్రోచ్ కాదు, క్రొకడైల్, మొసళ్ళట్టుడు, మడుగులో ఉన్న మొసళ్ళట్టుడు అతను తీసుకెళ్ళి ఒడ్డుని పడేయాలి. మొసలు ఒడ్డుని పడితే కుక్కలు కూడా కరిచేస్తుందండి. అర్థమైందా? చేత అతని కథ ముగిసింది. ఇతను మళ్ళీ బయటకు వచ్చేసి అనుకుంటున్నాడు, అసలు బయటకే రాడు. ఇంకా అతని జీవితాంతము కారాగార వాసం లిఖించబడింది. ఎందుకంటే ఈ కేసుకైనా అంటారు, ఎందుకంటే అతని పాత 12 ఏళ్ల క్రితం కేసులు ఉన్నాయి చూసావా, అక్రమాస్తుల కేసులు, ఈడీ కేసులు కూడా ఉన్నాయి అందులో. అవన్నీ వాటిలో బెయిల్ మీద తిరుగుతున్నాడు ఇప్పుడు. అవన్నీ బెయిల్ రద్దు అయిపోయినాయి అంటారు. అంటే దాని విచారణ కూడా షురూ అవుద్ది. ఇప్పుడు ఈ 3,000 కోట్ల ముడుపుల కేసులోనే అంతిమ లబ్ధిదారుడు, అంతిమ దోపిడీదారుడికి అతను తేలుతున్నాడు. వీళ్ళందరూ చెప్పేసారు ఆడినండి బాబు మాకేం తెలియదు అని. ఈ కేసులు అలాగ ఉండగా టపాలమని ఈ క్యాష్ అండ్ క్యారీలో 1,000 కోట్లు కొట్టేసింది వస్తుంది. అది అయిపోయిన వెంటనే తిరుపతి లడ్డు కల్తీ ఏమండి అంత అతనిదేనండి వాళ్ళు చెప్పేస్తారు. పరకామణి కేసు, లడ్డు కేసు, టీడీఆర్ బాండ్ల కేసు, ఇతనితో పాటు వీళ్ళు బ్యాచ్ మొత్తం ఈ పార్టీ తాలూకు మనుషులు, నాయకులు అందరూ, పెద్ద ప్రధానమైన వ్యక్తులు అందరూ కూడా జైల్లో ఈ పార్టీ నడిపించుకోవాలి. వీళ్ళు బయట ప్రపంచంలో నడిపించుకోవడానికి లేదు. ఇంకా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సాంబార్ అన్నం, పొద్దున్నే పులిహార టిఫిన్ ఇవన్నీ చిరాగ్గా ఉంటుంది. వాళ్ళకి తీహార్ జైలు పట్టిపోయి రోటీలు అవి ఉంటాయి కదా, వాళ్ళు పెడతారు ఫుడ్, పన్నీర్ బటర్ మసాలా లేకపోతే ఆలు మటర్ ఇవన్నీ పెట్టండి. కొన్నాళ్ళు టేస్ట్ చూస్తారు అక్కడ తిహార్ జైల్లోని. వాళ్ళతో పాటు మన వాళ్ళు మన జైల్లో ఉన్న వాళ్ళు శుభ్రంగా ఉంటారు. జైల్లో ఉన్నామన్నా మన ఖైదీలు కట్టి ఇక్కడ వాళ్ళే కదా ఉంటారు. తిహార్లో ఇంత జుట్లు వేసుకుని ఉంటారు. అలాగే వాళ్ళు రౌడీ ఇంత బాడీలు వేసుకుని మెసాలు వేసుకుని పచ్చినెత్తిరి తాగేసేలా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర పడితే కొంచెం శ్రద్ధగా మంచి క్రమశిక్షణ వస్తుంది. వాళ్ళకి భయం కూడా ఉంటుంది, ఎప్పుడు నేరం చేయకూడదని. అక్కడ పడండి బాబు అని అడుగుతున్నాం. అది సార్ ఫైనల్గా ఈ స్కామ్లో ఎన్ని కోట్ల వరకు స్కామ్ జరిగిందంటారు? దానికి అంతులేదు, అన్లిమిటెడ్. ఎందుకంటే 14,000 కోట్లు మద్యం వ్యాపారం మీద ఆదాయం ఉండేది ప్రభుత్వానికి, అంటే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో. జగన్మోహన్ రెడ్డి అయ్యామకి వచ్చినప్పుడు 24,000 కోట్లు అయింది. ఇది ఎంత దుబ్బేసినాను మీరు దానికి లెక్కేసుకోండి. మీరు ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ ఉంటారు, దీని ధరలు పెరిగినాయి. అంటే 50 రూపాయలు నిబ్బు ఒక క్వార్టర్ రేట్ ఉన్నప్పుడు 14,000 కోట్లు ఉన్న ఆదాయం 150 రూపాయలు అయిపోయినట్టు ఎంత ఉండాలి కదా. పైగా ఈ మధ్యలో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, లిక్కర్ కంపెనీలు ఏమి వీళ్ళే కదా వండేసింది అంతా. అంటే ఎన్ని వేల కోట్లకి వెళ్ళిపోయి ఉంటుంది, దాదాపు 2 లక్షల కోట్లు ఉండొచ్చు. ఇంకా తవ్వాలి ఇప్పుడు, అది కదా ఇంకా మొదలట్లేదు. అది ఇది అయిపోయిన వెంటనే వీళ్ళందరినీ లోపల పెట్టి అది నిదానంగా తీసి వీళ్ళందరికీ ఇంకా అక్కడ వెతకక్కలేదు దీనికోసం, జైలుకి వెళ్ళిపోయి కూర్చుంటారు. దీని గురించి చెప్పండి నేను, మాకు సులువుగా ఉంటుందండి. వీళ్ళందరినీ మా ఢిల్లీ నుంచి ఇక్కడ రాక్కలేక ఈడీ కూడా అక్కడే పెట్టమంటారు అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి అయితే చెంచలు కూడా పంపిస్తున్నారు. వీళ్ళని హైదరాబాద్లోనూ ఆంధ్రాలోనూ పెట్టకూడదు వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు లోపల జైల్లో కట్టన. వాళ్ళు ఏదైనా తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టేస్తూ ఉంటారు. అంతే, అక్కడైతే హిందీ రాదు కదా వీళ్ళకి, అక్కడే పెట్టేయాలని. అది థ్యాంక్ యూ సార్.